ఒక 70 సంవత్సరాల ఒక ముసలావిడ, అంటే భర్త ఒక 40 ఉన్నప్పుడే చనిపోతాడు. కొడుకుని ప్రేమగా పెంచుకొని పెద్ద చదువులు చదివించి యుఎస్ఏ పంపిస్తారు అనమాట. అక్కడ 2 పిల్లలు అవుతారు. ఆ పిల్లల్ని పెంచి పోషించే ప్రాసెస్ లోపల 4-5 సార్లు యుఎస్ఏ కూడా ఈ పెద్ద ఆవిడ పోతుంది. తల్లిని బాగా చూసుకుంటారు, అట్లేం లేదు. కానీ పుట్టి పెరిగిన ఊళ్ళో ఉండడమే ఇష్టం ఉంటుంది కదా పెద్ద మనుషులైనాక ఎవరికైనా. అదే ప్రాసెస్ ఏమంటే ఆమె ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చిన తర్వాత ఆమెకి ఏం అర్థం కాదు. అంటే ఇక మళ్ళీ యూఎస్ఏకి ఎందుకు పోవాలో అర్థం కాదు. ఎందుకంటే పిల్లలు ఇంటర్మీడియట్ దానిక స్టాండర్డ్కి వెళ్ళిపోయారు. ఇక యూఎస్ఏ పోవాల్సిన అవసరం ఆ పెద్ద ఆవిడకి లేదు. 70 నుంచి ఈ గ్యాప్లో 80-84కి వచ్చింది. ఇప్పుడు ఆ కొడుకు చెప్తే ఏమంటాడంటే డబ్బులు పంపిస్తేనేమో వద్దంటాను, ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉండనంటాను. నీకు నచ్చినట్టు చేసుకోమ్మా, నీకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా నన్ను రమ్మన్నా వచ్చి నిన్ను తీసుకోపోతా, లేదంటే నువ్వు కూడా యూఎస్ఏకి వచ్చి మాతో పాటు ఉండని పాపం ఆ కొడుకు చెప్తాడు. ఇప్పుడు ఆవిడ దగ్గర ఒక 50-60 సంవత్సరాల నుండి తన భర్తతోనే అదే ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆమెకు ఆ ఇల్లు అంటే ఒక్కతే ఉంటుంది కదా, ఇంట్లో చాలా బోర్ అనిపించేవారన్నా మాట్లాడడానికి లేకపోయేసరికి ఇక ఆమె ఒంటరితనాన్ని భరించలేక ఒక వృద్ధాశ్రమం లాంటిది ఉంటాయి కదా మంచిగా, అందులోకి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి. ఇల్లు అయితే అమ్మేసింది. ఆమెకి ఇష్టమైన చాలా చీరలు ఉంటాయి. ఆ ఉన్న 100 చీరలల్లో అన్నీ మోయలేదు కదా, 2 చీరలు తీసుకుంటుంది. ఒక 100 పుస్తకాలల్లో ఒక్కటే భగవద్గీత తీసుకుంటుంది. ఎన్నో నగలు ఉంటాయి. అవి ఏం పెట్టుకోవాలన్నా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఎవరు చూపించాలన్నది అర్థం కావట్లేదు. ఇంట్లో ఎవరు మాట్లాడేవాళ్ళు లేదు. ఒంటరితనం స్పష్టంగా కనబడుతుంది. ఆ వస్తువులన్నీ తను మోయలేదన్న విషయం క్లారిటీ వచ్చింది. చేసుకునేది 2 చీరలు, ఒక మెత్త, ఒక చాప. ఇది చాలా ఒక మనిషి బతకడానికి అనే విషయం ఆమెకు ఆ క్షణంలో అర్థమవుతుంది. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి. ఇల్లు అయితే అమ్మేసింది. ఇక చూసుకుంటుంది 50 సంవత్సరాల నుండి కాపురం చేసిన ఇంట్లోపల ప్రతి ఫోటోని, ప్రతి దాన్ని, పెద్ద స్టూళ్ళు, బెంచ్లు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కుదరవు కదా అని చెప్పి కనీసం ఆమెకి ఇష్టమైన ఒక కుర్చీ ఉంటుంది, అంటే ఊగే కుర్చీ ఉంటుంది కదా, ఆ కుర్చీ కూడా వెళ్ళిన స్తోమత. 2 చెద్దర్లు, ఒక మెత్త, కొన్ని డబ్బులు, చిన్న మొబైలు, ఒకటి జపం చేసుకోవడానికి ఒకటి అది. కానీ ఆ ఇంట్లో తీసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ. ఆమెకు ఏదైతే అవసరం అన్నీ ప్రతి దాని మీద ప్రేమ పెంచుకుంది, ప్రతి వస్తువు మీద. కానీ ఇప్పుడు ఆ ఇల్లు వదిలిపెట్టిపోవాలంటే కడపకు బయటకు వచ్చి కళ్ళు మూసుకొని దండం పెట్టి భగవంతుని ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకొని ఒకటే ఏడుస్తూ ఉంటుంది. కన్నీళ్ళ పర్యాంతం అయిపోతుంది. 50 సంవత్సరాలు ఉన్న ఇల్లును వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. ఎక్కడి నుండి జీవితం మొదలై ఎక్కడికి వచ్చింది. ఈరోజు ఎన్నో పుస్తకాలు ప్రాణంగా చూసుకుంది, అవన్నీ మోయలేదు. ఎన్నో వస్తువులను ఇష్టంగా కొనుక్కున్నది, తీసుకుపోలేదు. అంటే చచ్చిపోయేటప్పుడు చావుకు ముందు అర్థం కావాల్సిన ఆ విషయాలన్నీ ఆమె బతుకుండగానే ఆ కడప యువతలనే తెలిసిపోతూ ఉంది. శ్వాస బయటకు వచ్చిన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, శ్వాస లేని పరిస్థితి అన్నది కదా. మనం ప్రతి దాని మీద మక్కువ పెంచుకుంటూ ఉంటాం. బైక్ అని, మొబైల్స్ అని, ఇవని అవని, ఏవైనా సరే అవి జస్ట్ కడప దాటడానికి ముందే జరుగుతాయి. కడప దాటితే పాపం ఈ బామ్మ చూసిరా ఎంత కష్టపడుతుందో. కన్నీళ్ళతోని ఆమె బతకాలో చావాలో అర్థం కాకుండా అక్కడ నుండి పక్కింటి ఆవిడతోని వదిన నేను వెళ్ళొస్తా అని చెప్పాలంటే నేను చచ్చిపోతున్నా అని చెప్పినంత బాధపడుతుంది. స్టోరీలో ఏమాత్రం ఎమోషనల్ ఉన్నది అని ఏదైనా మీకు అర్థమైనట్టు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక కామెంట్ మాత్రం దయచేసి చేయండి. ఎందుకంటే ఈ స్టోరీ వల్ల మీకు ఏమైనా అర్థమైందో నేను తెలుసుకోవాలనుకుంటాను కాబట్టి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.